హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది కొన్ని రోజుల తర్వాత కొంచెం లీనియన్స్ అనేది కూడా వచ్చేస్తుంది. కొంచెం లేజీ అయిపోతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పేసి ఇలా లైట్ తీసుకునే సందర్భాలు అనేది కూడా ఎదురవుతుంటాయి. అసలు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం అలర్ట్గా ఉండాలా, లేకపోతే కొంచెం లేజీగా ఉన్నా పర్లేదా? సో ఇలాంటి టాపిక్ గురించి మనతో పాటు మాట్లాడడానికి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్ అయిన ఉషశ్రీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఉష గారు. హాయ్ చాణక్య. ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు యాక్చువల్గా అరే మన వాళ్ళే కదా, సో తను కూడా నా మనిషే కదా అని చెప్పేసి అనుకొని కొన్నిసార్లు ఈవెన్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ కొంచెం లేజీ అయిపోతూ ఉంటారు. సో అలా అవ్వడం ఎంతవరకు కరెక్ట్? దెర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ కంఫర్ట్ ఎక్కువైపోయి పీస్ అండ్ ప్లెజర్ ఉండడం వల్ల కొన్ని పనులు చేయకపోవడం వేరు, నువ్వు అడిగిన దాంట్లో. ఇంకొక వర్షన్లో అలవాటుతనం పెరిగి లేజీనెస్ వచ్చి అవసరమైనవి కూడా చేయకుండా వదలటం వేరు. సో దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. నేను చెప్పింది ఏంటంటే సెకండ్ వర్షన్. నువ్వు ఫస్ట్ వర్షన్ అడుగుతున్నావు, సఖ్యత బాగా కుదిరింది, ఇద్దరి మధ్యలో చాలా ప్రశాంతంగా హాయిగా రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. రెగ్యులర్గా చేసేవి కూడా లైట్ తీసుకొని చేయడం వదిలేయడం, నన్ను అర్థం చేసుకుంది కదా ఇంత, నేను ఈరోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదనో, లేకపోతే అన్నీ బాగున్నా సరే నేను ఇది చేయను అని చెప్తే తను చేసేస్తుందిలే. పిల్లల్ని పికప్ చేసుకోవడం దగ్గర నుంచి ఇది లాట్ ఆఫ్ థింగ్స్. ఒక రిలేషన్షిప్ ఒక 7 years 10 years 15 years వెళ్ళిన తర్వాత అలవాట్లో చాలా వరకు బర్డెన్ అంతా పక్కన వాళ్ళ మీద పడుతుందని అప్పుడే 10 to 12 years తర్వాత డివోర్స్ కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే, ఫస్ట్ సినారియోలో పెద్ద పెద్ద గొడవలు, కాన్ఫ్లిక్ట్లు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి ఉండవు. సజావుగా సాగిపోతున్న సంసారం, చక్కగా పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫినాన్షియల్ షేరింగ్, లేకపోతే నువ్వు అది చేయట్లేదు, లేకపోతే నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఏం కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. నువ్వు చెప్పింది అదేనా? ఆ క్వశ్చనే కదా నువ్వు అడిగేది. అట్ ఎ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే, ప్రతి బాధ్యత బేసిక్గా ఇద్దరు మనుషులు కలిసినప్పుడు రెస్పాన్సిబిలిటీస్, పేరెంట్స్, పిల్లలు, ఈ బాధ్యతలు నాకున్న ప్రయారిటీస్ లేకపోతే నా కంఫర్ట్ జోన్ని నేను ఇంకా పెంచుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో పక్కనాల మీద వదిలేయడం, చేయకుండా ఉండటం, టైంకి రెస్పాన్స్ ఇవ్వకపోవడం కూడా ఈ మధ్య చెప్పాలంటే. ఏమనంటే నేను బిజీగా ఉంటానని తెలుసు కదా, ఈ టైంలో ఎందుకు కాల్ చేసినావు, కాంట్ యూ హ్యాండిల్, డ్రైవర్ ఉన్నాడు కదా, కార్ ఉంది కదా, లేకపోతే డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే క్రెడిట్ కార్డు ఉంది కదా, ఎందుకు చిన్న చిన్న దానికి ఫోన్ చేస్తున్నావు అని భర్తలు క్వశ్చన్ చేయడం. అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్లో ఇంకొకటి లేజినెస్ అండ్ ఫోకస్ కానీ, అటెన్షన్ కానీ, ప్రేమ కానీ ఇవ్వకపోవడం, పంచుకోకపోవడం, పెంచుకోవడానికి ప్రయత్నించుకోకపోవడం, ఇవి కూడా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో, అంటే చాలా సంవత్సరాల అలవాటు ఉన్న రిలేషన్షిప్లో, అంటే సరికొత్తగా చూస్తున్నామని కాదు, టేక్ ఇట్ గ్రాంటెడ్నెస్ వచ్చేసి ఆ స్పార్కు ఏదైతే రసవత్తరమైన ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నదో అది ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ దీస్ డేస్, అబ్బాయిలు అనుకో పని ఉందని నీకు తెలుసు కదా, పికప్ నువ్వు చేసుకో, మా పేరెంట్స్ హాస్పిటల్ నువ్వు తీసుకెళ్ళు, లేకపోతే మా చెల్లి వాళ్ళు వస్తే నువ్వే హ్యాండిల్ చెయ్యి, అదేంటి యూ హ్యావ్ టు, మీరు ఉండాలి కదా అంటే నాకు పని ఉంది నువ్వు చూసుకుంటాను, ఇట్లాంటివి వస్తాయి. అమ్మాయిలు కొత్తగా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 40+ అమ్మాయిలు కూడా నేను చూస్తున్నాను, వాళ్ళు ఏదైతే చిన్నప్పుడు చేయాలనుకుంటామో, మనం ఒక సినిమాలో చూసాం, ఆవిడకి మాటలు వచ్చిన తర్వాత పెడీమని కొడుతుంది. ఇప్పుడు ఎందుకు కొట్టావంటే, చిన్నప్పుడు కొట్టాలనుకున్నాను, తిట్టాలనుకున్నాను, నాకు ఇప్పుడు నోరు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నానని. ఆఫ్టర్ 10-15 years ఆఫ్ రిలేషన్షిప్, చిన్నప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం అడ్జస్ట్ అయ్యి తమ స్పేస్ అనేది అసలు ఒక కాంటెక్స్టే లేకుండా జనాలందరికీ ఊడిగాలు చేసిన ఆడవాళ్ళు, లేదు అసలు ఎలాగూ చేయలేదు, ఓన్లీ జాబే చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు సొసైటీ పరంగా స్పేస్ కావాలి, అందరిలాగా మేము కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పబ్లిక్ వెళ్ళాలి, సాల్సా డాన్సులు చేయాలి, లేకపోతే వాళ్ళ బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఒక 20 yearsలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి వెళ్తారు, ఫారెన్ వాళ్ళతో వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి అనేది కొత్తగా ఉంటుంది హస్బెండ్కి. ఇదేంటి ఇన్ని రోజులు లేదు, స్పేస్ కోరుకుంటున్నావేంటి, బర్డెన్ అంతా నేనే హ్యాండిల్ చేయాలా, యూ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, నేను ఒక 1 month ట్రిప్కి వెళ్తాను బాలీకి అనే ఒక కొత్త ఉదంతులు కూడా మొదలవుతున్నాయి. ఇలాంటి రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే చాణక్య, ఫాస్ట్ ఫార్వర్డ్ సొసైటీలోకి వెళ్ళిపోయాం మనం. 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మనకి మీమ్స్లో వేసే బూతు, తప్పు, ఇలాంటివన్నీ ఒక కామన్ లైఫ్ స్టైల్ అయిపోయింది. అమ్మాయిలు తాగడం కానీ, బయటకు వెళ్ళటం కానీ, నేను ఫేస్బుక్లో ఎవరైనా వేరే అబ్బాయితో ఫోటో పెడితే, అమ్మో అబ్బాయితో ఏం రిలేషన్షిప్ ఉంది, వీళ్ళిద్దరూ ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే స్టేజ్ నుంచి
ప్రతి వీకెండ్ ఫ్రెండ్స్తో పార్టీస్తో అమ్మాయిలు ఫోటోలు పెడుతున్నారు. దిస్ నథింగ్ రాంగ్. ఫ్రెండ్, కొలీగ్, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా పెడుతున్నారు. అండ్ బూజింగ్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఇట్ ఈస్ ఈక్వల్ బోత్ జెండర్స్కి పెద్ద తప్పుగా అనిపించట్లేదు. కొత్తగా ఇలాంటి అలవాట్లు చేసుకున్నా కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఆ లేజీనెస్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ ఉంది చూసావా, వాళ్ళకి ఆ కిక్ రావట్లేదు రిలేషన్షిప్లో. కిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, సుఖం ఎక్కడి నుంచి వస్తుంది, సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అని మనిషి వెతుకులాట ఆగలేని అగాధంలాగా. అంటే వెతుకుతూనే ఉన్నారు. అది ఏదో ఒకటి తవ్వుతుంటే కొత్త 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 ఎక్సైటింగ్ ఫీచర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్లో. ఒక 5 years బ్యాక్ ఉన్న నెంబర్ ఆఫ్ పబ్స్కి ఇప్పటికి ఎంత ఎంత ఇంక్రీజ్ ఉంది. సో లేజీనెస్ ఆఫ్ ఎ రిలేషన్షిప్లో అలవాట్ల వల్ల జరిగే పొరపాట్ల వల్ల హర్ట్ అవ్వడం వల్ల. సో ఇందాక నువ్వు హర్ట్ అంటున్నావు కదా, ఒక 10-15 years తర్వాత ఎంత సుఖంగా కంఫర్ట్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసు ఉంది. వాళ్ళు ఎంత రిలేషన్షిప్లో ఉన్నా వాళ్ళకి పర్సనల్ చాయిసెస్ ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అండ్ మీరు చెప్పింది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత సో ఉన్న సిచ్యువేషన్స్ అనేది కూడా చెప్పారు. కాకపోతే రీసెంట్ టైమ్స్లో లివింగ్ టుగెదర్ అనేది కూడా కొంచెం ఈ సంస్కృతి పెరిగిపోయిన తర్వాత ఈవెన్ అమ్మాయిల్లో అయినా అబ్బాయిల్లో అయినా అంటే వింటున్న మేజర్ కంప్లైంట్స్ వాళ్ళు విడిపోవడానికి గల కారణాలు ఒక్కసారి బ్యాక్ తీసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి మొదలైందంటే దీస్ కైండ్ ఆఫ్ లేజినెస్ అండ్ ఇట్లాంటి పాయింట్స్ నుంచే మొదలవుతుందని కూడా అనుకోవచ్చు కదా. 100% చాణక్య. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి నీకు. ఎగ్జిట్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ గురించి చాలా ప్రిసైజ్గా చెప్పావు, రెగ్యులర్గా జరుగుతుంది. ఎందుకు ఎగ్జిట్ అవుతోంది అంటే ఎంట్రీ ప్రాబ్లం. జాగ్రత్తగా ఇది సూక్ష్మం చెప్తున్నాను నేను. ఒక రిలేషన్షిప్లో ఎంట్రీ, లివింగ్ టుగెదర్లో ఇద్దరు వ్యక్తులు ఎందుకు వస్తున్నారు, ఇది నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే వాళ్ళ విడిపోవడం అనే సంఖ్య తగ్గుతుంది. పాతకాలంలో పెళ్ళిళ్ళు ఎందుకు నిలిచేయి, ఇది ఇంకో ఎపిసోడ్ చేద్దాం కావాలంటే. ఇప్పుడు ఎందుకని ఇన్ని డివోర్స్లు అవుతున్నాయి అంటే వై యువర్ కమింగ్ టుగెదర్ లివింగ్లో. ఒక మనుషులు ఇప్పుడు నీకు తెలిసిన బేసిక్ జ్ఞానం ప్రకారం నువ్వు చెప్పి ఇద్దరు వ్యక్తులు లివింగ్ టుగెదర్లో ఎందుకు వస్తున్నారు? సింపుల్ చెప్పాలంటే వాళ్ళ మధ్యలో లవ్ కంటే నిజం చెప్పు, ఏదో అదే ఫ్యాక్ట్స్ చెప్పు. ఫ్యాక్ట్స్ అంటే లవ్ కాదు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో వైబ్ కుదిరింది, ఒక ఏంటంటే ఒక ఎగ్జైటింగ్ పాయింట్ అనిపించింది, ఓకే కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను అనే కైండ్ ఆఫ్ టైం. ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ దీస్ 3 ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో ఇంకా చెప్పాలంటే నీ సంపాదన నా సంపాదన, నాకన్నా నువ్వు కొంచెం ఎక్కువ లేకపోతే అట్లీస్ట్ ఈక్వలా. వీకెండ్స్ బయటకు వెళ్ళామంటే కలిసి కబుర్లు చెప్పుకుందాం, కలిసి ఖర్చు పెట్టుకుందాం, కలిసి తాగుదాం, కలిసి తిందాం, కలిసి వచ్చి పడుకుందాం. నువ్వు నాకు ఏం చేయాలి ఏం చేయకూడదో చెప్పొద్దు, నేను నీకు ఏం చేయాలి ఏం చేయకూడదో చెప్పకూడదు. స్పేస్, రైట్? నాకు పర్సనల్ స్పేస్, నన్నుగా యాక్సెప్ట్ చేయాలి అనే జోన్స్. అండ్ ఇంకా మాట్లాడాలి అంటే ఇద్దరికి సిమిలర్ అలవాట్లు ఉన్నా లేకపోతే ఇద్దరికి సిమిలర్ ఇష్టాలు ఉన్నా, అవునా? నేను నిన్ను అడుగుతాను, ఇద్దరు మనుషుల మధ్యలో వైబ్ ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని తక్కువ కాలమే. ఇట్స్ అ మ్యాజిక్, అంటే ఇన్ఫ్యాక్ట్ మన సీజన్ లాంటిది అనమాట. సో కొన్ని రోజులే, సో తర్వాత ఇట్స్ వెంట్ టు ద డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతుంటాం. అండ్ ఇద్దరి మధ్యలో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఎన్ని రోజులు అందంగా ఉంటుంది? కొన్ని రోజులే, 1 year మ్యాక్స్, 1-2 years ఉంటుంది. అండ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో లివింగ్ టుగెదర్ ఉండటానికి వీళ్ళన్నా కెరియర్లో ముందుకెళ్తారు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళన్నా ఒకరికన్నా బెటర్ ఎబిలిటీయో ఏదో ఉంటారు. ఇద్దరు ఒకేలాగా ఒక 10 ఏళ్ళు అదే స్టేజ్లో అయితే ఉండరు, కొద్ది గొప్ప గ్రో అవుతూ ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్ మారుతుంది. వీళ్ళకన్నా బెటర్ ఆప్షన్స్ దొరికే ఆప్షన్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. సో ద కాన్సెప్ట్ ఆఫ్ 2 people కమింగ్ టుగెదర్ లివింగ్ టు రిలేషన్షిప్లో ఇష్టాలు ప్రతి మనిషికి మారిపోతాయి. మనస్సుని కొల్లబద్దుగా పెట్టి ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు. గుర్తుపెట్టుకో, మనసుకి ఏముంటాయి? ఇమోషన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఎమోషన్స్ ఉంటాయి చెప్పాలంటే. ఓకే, మనకి ఎలాగైతే ఈ అతిగా తిన్నప్పుడు మోషన్స్ ఎక్కువ అవుతాయో, ఫీలింగ్స్ కూడా అతిగా ఉన్నప్పుడు ఎక్సైటింగ్ ఉండి బాండ్ అసలు ఇంకేముంది, అసలు రచ్చ ఇట్లాగా లవ్ ఊజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో కాన్స్టిపేషన్ వస్తుంది, అవునా? అలాగా మనసుకు కూడా నువ్వు మనసుని ఆధారితంగా చేసుకొని వెళ్ళే ఏ రిలేషన్షిప్ అయినా గుర్తుపెట్టుకో, ఎక్కువ రోజులు ఉండదు. సో ఎంట్రీ ఆఫ్ అ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా 99% చాణక్య
ఎక్కువ టైం కలిసి ఉండడం అనేది జరుగుద్ది నువ్వు గమనిస్తే. అంటిల్ అన్లెస్ నిజమైన ప్రేమ, దర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇష్టము ప్రేమ. ఇప్పుడు బయట చూస్తే ఇష్టాన్నే ప్రేమ అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇన్ఫాక్చుయేషన్, కిక్, వైబ్ నువ్వు చెప్పావు చూసావా, ఇదంతా కూడా అసలు ఇంకేముంది, అసలు ఇట్లా బట్టలు చేంజ్ చేసుకొని వాళ్ళని చూడకపోతే ఉండలేము, వాళ్ళతో మాట్లాడకపోతే ఉండలేము, అసలు వాళ్ళని కలవకపోతే ఉండలేము అంటే కోలివింగ్లు ఉన్నాయి. అసలు రెడీ, ఎవరిని ఆపేదే లేదు. 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు, 5 నెలలు ఉంటారు, 6 నెలలు. నేను రీసెంట్గా చేసిన కేసులో ఒక అమ్మాయి ఇతనితో ఉంది, ఇతను పరిచయం చేసిన ఫ్రెండ్ ఇంకొక అతనితో ఉంది, అతను పరిచయం చేసిన ఇంకో ఫ్రెండ్తో ఉంది, వీళ్ళిద్దరు 1 year నుంచి మాట్లాడుకోవట్లేదు బికాస్ ఆఫ్ దిస్ గర్ల్. అండ్ ఐ కాంట్ టెల్ యూ, అమ్మాయి 19 years old. అండ్ సచ్ ఎన్ని కేసెస్ ఏంటన్నానంటే నేను అమ్మాయితో ఒక్కటే చెప్పా, పైగా అమ్మాయి మళ్ళీ ఇతని మీద రేప్ అటెంప్ట్ కేసేసింది. నేనేం చెప్తున్నానంటే ఒక లివింగ్ టుగెదర్గా బేస్ని బట్టి ఎగ్జిట్ అవుతున్నారు చాణక్య. అండ్ నువ్వు చెప్పిన అలవాటుతనము, లేజినెస్ అనేది ఎక్సైట్మెంట్ తగ్గిపోద్ది. దెన్ ఆ తర్వాత ఈ ఫ్యాక్టర్స్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ. సో మూలం ఏంటి అనేది చూసుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో లేజినెస్ రావడానికి రీజను ఇద్దరి మధ్యలో కనెక్షన్ అసలు ఎట్లా మొదలైంది. ఇది లూజ్గా పెట్టుకొని లేజినెస్ కాదు, అన్నీ వస్తాయి, నీరసం కూడా వస్తుంది అమ్మాయిని చూస్తే లేకపోతే అబ్బాయిని చూస్తే. సాలిగా వాడాం తీసి ఇంకో కొత్త షర్ట్ వేసుకుందాం అన్నట్టు ఎట్లుంటుందో, ఊకే అదే షర్ట్ ఎన్నిసార్లు వేసుకుంటూ బోర్ కడుతుంది కదా. సో నైస్ అండి. ఏంటంటే ఈ లేజినెస్ అనేది కూడా ఒక ఫ్రిక్షన్ స్టార్ట్ చేసి డిఫరెంట్ జోన్లో చేయడానికి రీజన్ చాణక్య ఎప్పుడైనా మూలాలకి వెళ్ళాలి. మనకి ఆయుర్వేదాలో కానీ, వేదాల్లో కానీ, లాలో కానీ, ఎనీథింగ్ ఆర్ ఫ్యాషన్లో కానీ, ఇవల్యూషన్ ఆఫ్ ఒక డిజైన్ కానీ, ఒక వ్యక్తి ఎందుకు ఇట్లా క్రిమినల్ అఫెన్స్ చేస్తున్నాడంటే మూలమేంటి, లేజినెస్ ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న. ఒక రిలేషన్షిప్లో లేజినెస్ వస్తుందంటే టు కంక్లూడ్ సొల్యూషన్ ఏంటంటే అసలు ఈ రిలేషన్షిప్ నేను ఎందుకు మొదలు పెట్టాను, ఆ ఎమోషన్ ఇప్పుడు తగ్గిపోయిందా, ఆ ఎమోషన్ ఒక్కటే ఉంటేనే నేను ఈ వ్యక్తితో ఉంటానా, లేకపోతే అది కాకుండా ఇంకేమైనా కొత్తగా బంధం ఏమైనా ఫామ్ అయిందా. ఒక బంధం కనుక నిజంగా ఫామ్ అయితే చాణక్య 70 ఏళ్ళకు కూడా ఆ వ్యక్తికి తాతాలు ఆడిపోతాడు. ఆ వ్యక్తికి ఒంట్లో బాగోపోయినా ఏమైనా జరిగినా వాళ్ళకి ఎప్పుడు కేరింగ్గా చూడాలి. అలాంటి తాతగారు అమ్మమ్మల్ని చూశాను నేను, నువ్వు కూడా చూసే ఉంటావు. అది ప్రేమ నుంచి అనుభవాలతో కూడిన బంధం. సో అది మళ్ళీ చేద్దాం. టు కంక్లూడ్ ఏంటంటే లేజినెస్ కానీ, బోర్డమ్ కానీ, వద్దు వీళ్ళతో ఉండద్దు, లివింగ్ టుగెదర్ బ్రేకప్ కానీ, ఏ ఫ్యాక్టర్స్తో మీరు లివింగ్ టుగెదర్ కానీ, రిలేషన్షిప్ కానీ, లవ్లో కానీ, ప్రేమలో అనుకొని వెళ్ళారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎలిమెంట్స్ తగ్గిపోతే ఇది డెఫినెట్గా ఈజీగా చాప కింద నీరులాగా పాపిన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గైస్. ఎవరికైనా కానీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో సొల్యూషన్ దొరకకుండా మీరైతే తికమక పడుతూ ఉన్నారు అంటే మాత్రం సో అపాయింట్మెంట్స్ కోసం, ఉషశ్రీ గారి అపాయింట్మెంట్స్ కోసం కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.